హాయ్ అండి. కొబ్బరి చిప్పలో ఇలా చేసి చూడండి. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్‌ఫుల్‌గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొబ్బరి చిప్పని తీసుకొని ఈ విధంగా ఎల్లుల్లిపాయలు తీసేసిన తర్వాత ఎల్లుల్లిపాయ పొట్టు అయితే ఉంటుంది కదండీ! ఆ పొట్టుని తీసుకొని బిర్యానీ ఆకులను 2 తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇందులో కర్పూరం బిళ్ళను కూడా ఇలా చిదిమేసుకొని ఆ పౌడర్ కూడా అందులో వేసుకొని కాఫీ పౌడర్ గానీ, టీ పౌడర్ గానీ ఏదైనా ఓకేనండి. ఏదైనా ఒక స్పూన్ తీసుకొని అందులో వేసుకొని ఈ విధంగా ఈవినింగ్ టైంలో ఇలా వెలిగించామనుకోండి దోమలు ఈ స్మెల్‌కి రాకుండా ఉంటాయి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. అలానే పొగలు కూడా ఇలా వెలిగించి చూసామనుకోండి మన కిచెన్‌లో ఎక్కువగా నుసి పురుగులు వచ్చేస్తూ ఉంటాయి కదండీ! నుసి పురుగులు కానీ, ఈగలు కానీ, దోమలు కానీ ఇలాంటివి ఏవి రావండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్‌ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కందిపప్పు పాడవకుండా ఉండాలి అంటే ఇలా కందిపప్పులో ఎండు కొబ్బరిని ఈ విధంగా పెట్టేసామనుకోండి పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3 రైసు ఒక్కొక్కసారి ఎండాకాలంలో ఎక్కువగా రైస్ వండినప్పుడు ఆఫ్టర్‌నూన్‌కే మెత్తబడిపోతూ ఉంటుంది కదండీ! అలా మెత్తబడిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. రైస్‌ని ఈ విధంగా ఒక ప్లేట్‌లో వాటర్ పోసి రైస్ గిన్నెని ఈ విధంగా పెట్టేసామనుకోండి మెత్తబడిపోకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.